అందరికీ నమస్కారము. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ తరపున నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్, మా మార్కెటింగ్ సిబ్బంది, అలాగే అందరికీ ఈరోజు ప్రత్యేకంగా అంటే 2026 ఏప్రిల్ 11వ తేదీ, అంటే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 11వ తేదీ మనం వరల్డ్ పార్కిన్సన్స్ డేగా జరుపుకుంటాము. సో ఈ దినాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ఒకటి హెల్త్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కామన్గా చాలామందికి వణుకుడు జబ్బు అని చాలామంది గ్రహిస్తూ ఉంటారు. ఇది అఫ్కోర్స్ బ్రెయిన్ సంబంధించిన ఒక పెక్యులియర్, ఒక ప్రత్యేకమైన, ఒక విభిన్నమైన జబ్బులాగా పరిగణించబడుతుంది. మీ అందరికీ తెలుసు, శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు నరాలు, సెల్స్ కానీ, మెదడుకు సప్లై చేసే రక్తనాళాలు కానీ, మెదడు సప్లై చేసే నరాలు, వెన్నిటి సప్లై ఒక క్రమమైన పద్ధతిలో ఒక దైనందిక జీవితంలో ఒక స్పెసిఫిక్గా యాక్ట్ చేస్తూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మనిషి జీవితంలో చాలా ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. సో బ్రెయిన్లో ప్రతి అవయవం, అంటే మన చేతికి సంబంధించిన కానీ సరే, కాలుకు సంబంధించిన సరే, ఊపిరితిత్తులు, వీటన్నిటికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ ఉంటాయి. అంటే బ్రెయిన్ ప్రతి ఏరియా మన బాడీలో అదర్ అవయవాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కంట్రోల్ చేసే క్రమంలో బాడీలో ఆ బేసల్ గ్యాంగ్లియా, బ్రెయిన్లో అంటే ఎస్పెషల్ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా అనే ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంది. 2 సైడ్స్ హెమిస్ఫియర్, 2 బ్రెయిన్స్ అనుకున్నా కూడా ఆ బేసల్ గ్యాంగ్లియా అనే ఏరియా నుంచి ఒక స్పెసిఫిక్ కెమికల్ అని ఉంటుంది. అదే డోపమిన్ కెమికల్ అంటాము, సమ్టైమ్స్ ఎపినెఫ్రిన్ అని. ఇట్లా ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే మనము బాడీ నుంచి వచ్చిన సిగ్నల్స్ను ఈ కెమికల్స్ మీడియేట్ చేస్తూ మన యొక్క యాక్షన్, మన కండరాల కదలికగా అనుకోండి, మన యొక్క అవగాహన అనుకోండి, ప్రతి అవయవాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి, ఇనిషియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ చేయడానికి ఈ బేసల్ గ్యాంగ్లియా నుంచి వచ్చిన డోపమిన్ అనేది ఆధారపడుతుంటుంది. ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్లో, అంటే మన రొటీన్ భాషలో తెలుగులో ఏమనుకుంటామంటే వణుకుడు జబ్బు అంటుంటారు. అంటే ఇది వణుకుడు ఒక్కటే సంబంధించిన జబ్బు కాదు, బాడీలో చాలా రకమైన మార్పులు మనం గ్రహిస్తాం, అంటే దాని యొక్క వ్యాధి లక్షణాలు. సో మోస్ట్లీ వణుకుడు జబ్బుగా పరిగణిస్తారు. సో దట్ ఈస్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇది యూజువల్గా ఏంటంటే స్త్రీల కంటే పురుషుల్లో కొద్దిగా ఎక్కువ మందికి వస్తుంది. అట్లాగే ఎవరికి ఎక్కువగా వస్తుంది, యూజువలీ బ్రెయిన్ సంబంధించిన ఒక రకమైన డీజనరేటివ్ డిసీజ్ అనుకోండి. అంటే ఏజ్ వచ్చే కొద్దీ బ్రెయిన్ యొక్క కణాలు కూడా క్రమేణా దాని యొక్క సైజు కానీ, దాని యొక్క ప్రక్రియ కానీ తగ్గుతూ వస్తుంది. దట్ ఈస్ ఎ నార్మల్ ఏజింగ్. అంటే ప్రతి ఒక్కరూ 16-30 ఇయర్స్లో ఉన్న యొక్క కదలికలు కానీ, 16 సెకండ్స్లో యొక్క మానవత, ఒక మనిషి యొక్క యాక్షన్స్ కానీ, థింకింగ్ కానీ 60-70లో ఉండదు. సో దట్ ఈస్ ఎ నార్మల్ ఏజింగ్. దానికి మించి, అంటే అంతకు కాకుండా ఇంకా ఎక్కువగా త్వరితగతిన జరిగే ప్రక్రియ వలన బ్రెయిన్లో సెల్స్ డీజనరేట్ అయిపోతూ ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంటుంది. సో అది ముఖ్యంగా ఫస్ట్ ఎలాగంటే చెప్పే కదా, మోస్ట్లీ ఏజ్ 60-70 ఇయర్స్, వెరీ రేర్ పీపుల్స్లో వంశం పారపర్యంగా వచ్చే వాళ్ళకు ఈవెన్ 35 ఉంటుంది. దట్ ఈస్ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ కూడా అంటాము. సో బట్ యూజువల్లీ సీన్ ఇన్ ద 65+ పీపుల్లో వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ 70 అంటే ఇంకా కొద్దిగా ఇన్సిడెంట్స్, 80 అంటే ఇంకా కొద్దిగా ఇన్సిడెంట్స్ అట్లాగే వస్తూ ఉంటుంది. సో ఎలా గుర్తించాలి, ఎవరికి ఇది ఎక్కువగా వస్తుంది, ముందుగా మనం ఏమైనా గుర్తించవచ్చా అంటే బై పేషెంట్ యొక్క లక్షణాలు చెప్పే బట్టి, ఆర్ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా కానీ, పరికరాలు ఏమైనా ఉన్నాయా, లేటెస్ట్గా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, మనము ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్లో కూడా ఏదైనా తీసుకోవచ్చా అని ఈ హెడ్డింగ్స్ మీద ఈరోజు డిస్కస్ చేస్తాము.